బైసెప్ గ్రో అవ్వట్లేదా? సైన్స్ ఫాలో అవ్వకపోతే బైసెప్స్ కర్ల్ చేసి కూడా వేస్ట్. బైసెప్స్ అంటే ఒక్క మజిల్ కాదు. బైసెప్ బ్రాకియాకి 2 హెడ్స్ ఉంటాయి, లాంగ్ హెడ్ అండ్ షార్ట్ హెడ్. కానీ కర్ల్స్లో ఇంకా 2 మజిల్స్ హెల్ప్ చేస్తాయి, బ్రాకియాలిస్ అండ్ బ్రాకియోరేడియాలిస్. సో టోటల్ 3 మజిల్స్ వర్క్ చేస్తాయి అన్నమాట. మరి గ్రిప్ చేంజ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సుపినేటెడ్ గ్రిప్ పామ్స్ అప్లో బైసెప్ స్ట్రాంగెస్ట్గా ఉంటుంది. ప్రొనేటెడ్ గ్రిప్లో పామ్స్ డౌన్లో బైసెప్స్ మెకానికల్ అడ్వాంటేజ్ తగ్గిపోతుంది. బ్రాకియాలిస్ అండ్ బ్రాకియోరేడియాలిస్ ఎక్కువ వర్క్ చేస్తాయి. ఈ స్టడీలో రీసెర్చర్స్ ఫోరమ్ పొజిషన్ మార్చి చూశారు. బైసెప్ మొమెంటమ్ చేంజ్ అయింది. అంటే గ్రిప్ పొజిషన్ చేంజ్ చేస్తే మజిల్ కంట్రిబ్యూషన్ కూడా చేంజ్ అవుతుంది. బట్ గ్రిప్ కన్నా ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది. మజిల్లో స్ట్రెచ్ పొజిషన్లో లోడ్ పెడితే గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రీచర్ కర్ల్లో బాటమ్ పొజిషన్లో హార్డెస్ట్ ఉంటుంది, బెటర్ స్టిమ్యులస్ని ఇస్తుంది. లెంథనింగ్ పొజిషన్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా చాలామంది ఇగ్నోర్ చేసే పాయింట్ ఇదే. మీ అప్పర్ ఆర్మ్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్మ్ ముందుందా ఆర్ ఆర్మ్ వెనుక ఉందా అనేది కూడా ఇంపార్టెంట్. ఈ స్టడీలో 2 పొజిషన్ కంపేర్ చేసి చూశారు. షోల్డర్ పొజిషన్ బైసెప్ స్టిమ్యులస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చూపిస్తుంది. అంటే ఒకే ఎక్సర్సైజ్ సరిపోదన్నమాట, పొజిషన్ చేంజ్ చేయాలి. బెస్ట్ బైసెప్ గ్రోత్ కోసం సుపినేటెడ్ గ్రిప్, లెంత్ అండ్ లోడింగ్, డిఫరెంట్ ఆర్మ్ పొజిషన్ యూస్ చేయాలి. ఎగ్జాంపుల్, ప్రీచర్ కర్ల్ అండ్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్ అనమాట. న్యూట్రల్ అండ్ రివర్స్ కర్ల్లో బ్రాకియోరేడియాలిస్ ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఇంకా ఇలాంటి సైంటిఫిక్ ఫిట్నెస్ కంటెంట్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.